నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. టైం 10 కావస్తుంది, ఇంకా రాలేదేంటి? బాస్ చెప్పిన 24 గంటల గడువు పూర్తయింది. ఏం జరుగుంటుందో ఏంటో. వచ్చేశాడు. సార్ 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 ఎప్పుడొచ్చారు సార్? ఇది వేస్ట్ క్వశ్చన్ చారి, నీ కళ్ళ ముందుగా వచ్చాను. సారీ సార్, ట్రిప్ ఎలా జరిగింది సార్? రాంగ్ క్వశ్చన్. మేమేమన్నా హనీమూన్కి వెళ్ళామా? అది కాదు సార్, బెట్ గెలిచారా లేదా అని. అన్నెసెసరీ క్వశ్చన్. చారి, నేను నా పియ్యగా పెట్టుకుంది నన్ను ప్రశ్నించడానికి కాదు, నేను చెప్పిన పనులు చేయడానికి. కార్లో లగేజ్ ఉంది, తీసుకొచ్చి లోపల పెట్టు. నేను కూడా మీ దగ్గర పిఏగా జాయిన్ అయింది సూట్ కేసులు మోయడానికి కాదు. చిచ్చి, మా మీనాక్షి కూడా ఎప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్పలేదు. అయినా తప్పుతుందా? చేస్తాం. ఓ మై మీనాక్షి, ఏమిటి ఘోరం? బంగారం లాంటి నిత్యా మేడంని మా బిజినెస్ మ్యాన్ డిక్కీలో పడుకోబెట్టేశాడు. ఈ దారుణాన్ని తీవ్రంగా ఖండించాలి. ఈ నేరాన్ని నిరసించాలి. సార్ 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 యా I'll send the file. Tomorrow we'll meet. సార్. Okay, see you tomorrow. సార్. Okay, I'll talk to you later. Bye. ఏంటి చారి, మీరు చేస్తుంది చాలా తప్పు సార్. ఏంటి ఫోన్లో మాట్లాడటమా? ఇది కరెక్ట్ కాదు సార్. ఏది కరెక్ట్ కాదు? ఇది అన్యాయం సార్. ఏది అన్యాయం? అయినా ఏదైనా గొడవ అయితే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి కానీ మరీ ఎలా చేస్తారా? ఏం చేశాను? మీరు చేసింది క్రైమ్ సార్. క్రైమ్ ఏంటి? కిడ్నాప్ సార్. కిడ్నాప్ ఏంటి? మీరు చేసింది సార్. చారి, స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? స్పృహ తప్పించి తీసుకొచ్చారు కదా సార్. చారి, ఏమైంది నీకు? నాకేం కాలేదు సార్, మీకే ఏదో అయింది. నాకేమైంది? డిక్కీలో లగేజ్ అంటే ఏ బ్యాగో సూట్ కేసో అనుకున్నాను, మనిషి అనుకోలేదు. మనిషి ఎవరు? నిత్యా మేడం సార్. మీరు కిడ్నాప్ చేసి మరీ డిక్కీలో వేసుకొచ్చారు కదా. వాట్? ఏం తప్పు చేసింది సార్ ఆ మేడం? ఏదైనా తప్పు చేస్తే మాత్రం అంతలా పనిష్మెంట్ ఇవ్వాలా? షడప్ చారి. డిక్కీలో నిత్యం ఉండడం ఏంటి? ఇందాక కదా తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చింది. లేదు సార్, మేడం డిక్కీలో ఉన్నారు, నేను చూశాను. ఎండకు మైండ్ ఏమన్నా దొబ్బిందా? డిక్కీలో ఎందుకుంటుంది? ఉన్నారు సార్, కావాలంటే రండి చూద్దాం. సరే పద. రండి సార్.
నేనెక్కడున్నాను? అంటే ఆ రౌడీలు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? అయ్య బాబోయ్, ఎలాగైనా తప్పించుకోవాలి. వచ్చానేంటి? రండి సార్. రండి సార్, చూడండి చూడండి సార్. ఏం చూడాలి? మేడం గారిని. ఎక్కడుంది? ఇక్కడే సార్. మేడం ఏరి? మేడం 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 మేడం. వేర్ ఇస్ నిత్య? సారీ సార్, ఇందాక చూస్తే ఉన్నారు, ఇప్పుడు లేరు. తను ఇప్పుడు లేదు, అప్పుడు లేదు. తను వాళ్ళ ఇంట్లో ఉంది. అనవసరంగా నా టైం వేస్ట్ చేశావు, ఈడియట్. కాదు సార్. సార్ సార్ నిత్య మేడం ఇంట్లో ఉంటే డిక్కీలో ఉన్నట్టు నాకెందుకు కనిపించింది? అసలు కనిపించిందా లేక నాకు అలా అనిపించిందా? ప్రొద్దున్నే మీనాక్షి చేసిన పుల్లట్ల అల్లం చట్నీ నంజుకు తిని ఇంట్లో పడుకోక ఓవర్ ఎక్సైట్మెంట్ ఇక్కడికి వచ్చి బాస్తో తిట్లు తిన్నాను. నా జాతకమే అంత. అమ్మయ్యా అమ్మయ్యా, తప్పించుకున్నాను. ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడాలి. నీకు గుళ్ళు గోపురాలు తిరిగే అలవాటుందా? చూడు, నాకు అనవసరంగా కోపం తెప్పించకు. మోట మీదే ఉండు. అమ్మో, వీళ్ళ గుళ్ళో కనిపించి చెరుగొళ్ళ నవలేశారు. ఇప్పుడు ఎదురు పడితే దోమల్ల రక్తం పీల్చేస్తారు. అయ్యో, ఎలా తప్పించుకోవాలి ఇప్పుడు? అయ్యో, అయ్యో దేవుడా! ఓ నాయనో!
తెచ్చిన ప్రసాదం అందరికీ పంచండి. ప్రసాదమా? ఇంకెక్కడుంది? అంటే మొత్తం తినేశారా? గుడికెళ్ళొచ్చే వరకు ఉపవాసం అన్నావు కదా, మధ్యలో తిరిగి వచ్చేటప్పుడు ఆకలేసి తినేశాను. కడుపుకి అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ప్రసాదం మొత్తం తినేయడం ఏంటి? అంటే అది సర్లే, కాసేపు ఇంట్లో వాళ్ళెవరూ కిచెన్ వైపు రాకుండా కాపలా కాయండి. గబగబా పులిహోర చేసి అదే ప్రసాదం అని పంచేద్దాం. ఇప్పుడు ప్రసాదం పంచవలసిన అవసరం ఏముంది? కూతురికి పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది కదా. కరెక్టే, నా బుర్రకు తట్టలేదు. పౌడర్ లాంటి ఐడియా. ప్రొసీడ్. ఏడ్చేర్లేండి, రండి. మంచినీళ్ల గ్లాసు పక్కనే ఉంది కదా బామ్మ, తాగొచ్చుగా. ఇంతకు ముందు లేదు. ఇప్పుడుందిగా. ఇందాక లేదు. నువ్వు తెచ్చావా? నేను తెచ్చింది బాటిల్. అయితే చంద్రిక తెచ్చిందేమో. తనిప్పుడే గుడి నుంచి వచ్చింది. స్వప్న తెచ్చుంటుంది. అది పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోయిందిగా. జనార్దన్ ఆయన పైనున్నారు. నువ్వు తేక వాడు తేక, మరి ఎవరు తెచ్చినట్టు? ఏమో, మీరు సరిగ్గా చూసుండరు. అంటే నా కళ్ళు కనిపించడం లేదంటున్నావా? కంటి చూపు తగ్గిందంటున్నావా? అయ్యో బామ్మ, నేను అలా అనలేదు. నా ఉద్దేశం ఏంటంటే, వెళ్ళి పంచోడు. పెద్దంతరం చిన్నంతరం లేదు. వెళ్ళు. ఈ ముసలావిడకు ఏంటి మేడం మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఆ పెద్దావిడికి రోజు రోజుకి చాతస్తం పెరిగిపోతోంది. ఏమైంది మేడం? పక్కనే నీళ్లు పెట్టుకుని నన్ను నీళ్లు తీసుకురా అని చెప్పింది. ఉన్నాయి కదా అంటే ఇందాక లేవుగా అంటోంది. ఈలోపు ఎవరు తెస్తారు? ఈ ఇంటి కోడల్ని నేను కాక ఇంకో కోళ్ళొచ్చి ఆవిడకి సేవలు చేస్తుందా ఏంటి? అమ్మయ్యా, పోనీలేండి మేడం, పాపం పెద్దావిడ. ఆవిడ్ని పాపం అంటే మనకి పాపం చుట్టుకునేలా ఉంది. అది కాదు మేడం. ఊరుకోచారి, నీకేం తెలీదు. చాదస్తం ఎక్కువైపోతుంది నీకు కూడా. పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగా ఉండాలి. చిన్నవాళ్ళని చిన్న బుచ్చితో ఎలా చెప్పు? ఈ ఇంటి కోడల్ని నేను, ఇంకో అక్క, ఆ మంచినీళ్లు నువ్వు
నువ్వు కానీ పెట్టావా ఆ, నువ్వే పెట్టుంటావు. నాకు తెలుసక్క. ఎందుకక్క రెస్ట్ ఇన్ పీస్ లో ఉన్నదానివి హాయిగా రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు చెప్పు? నేను చూసుకుంటాను కదా, నేను చూసుకుంటాను. ఎవరితో మాట్లాడుతున్నారు మేడం? మా అక్కతో. ఆ, ఎక్కడున్నారు? కనపటల్లా ఈ ఫోటోలు. అక్క నువ్వు పైనే ఉండు, పైనే ఉండక్క. ఈ బామ్మ గారు పిలిచారని కిందకి రావద్దు. హ? పైనే ఉండు అక్క. నేనున్నాను కదా, నేనున్నాను. నేనున్నాను. నువ్వు అక్కడే ఉండు, అక్కడే ఉండు. పిచ్చి పలు రకాలు, అందులో ఇదో రకం. చంద్రిక త్వరగా కానివ్వు. స్పెట్స్ ఎక్కడ పెట్టాను? ఇక్కడ కూడా లేదే. కల్పన, వస్తున్నా. నా కళ్ళజోడు ఎక్కడ పెట్టావు? తీసుకురా. త్వరగా రా. ఆ పక్కనుంది కదా, పాపం కనిపించదు కదా. నిన్ను పిలిచినప్పుడు లేవు, ఇప్పుడే వచ్చాయి. మీరు అదే మాట. ఎలా వచ్చాయి మరి? గాల్లోంచి ఎగురుకుంటూ వచ్చాయా?